ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్, ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తే మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు మ్యాక్సోస్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్లీట్ చేస్తే రీసెంట్ గా మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంప్లీట్ చేస్తే టాలెంట్ ఎక్విజిషన్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ఇక నోటిఫికేషన్ కి ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇక వీడియో చూస్తున్నట్టయితే సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకైనా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్, మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకోవడం, దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ అ టాలెంట్ ఎక్విజిషన్ స్పెషలిస్ట్ గా మీరు వచ్చేసి హెచ్ఆర్ టీమ్ కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వేరియస్ మెథడ్స్ అయితే మీరు యూజ్ చేస్తూ ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఇక కంపెనీలో ఉన్నటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీస్ కి సంబంధించి మీరు సో న్యూ క్యాండిడేట్స్ అయితే మీరు రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ పోర్టల్స్ అయితే ఉంటాయి కదా, లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కావచ్చు, లేదంటే జాబ్ పోర్టల్స్ ద్వారా కావచ్చు. సో ఇక కంపెనీలో ఉన్నటువంటి వేకెన్సీస్ కి సంబంధించి మీరు జాబ్ నోటిఫికేషన్స్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఇక క్యాండిడేట్స్ అయితే మీరు డిఫరెంట్ మెథడ్స్ అయితే యూజ్ చేస్తూ రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఎన్ష్యూర్ ప్రాపర్ ఆన్ బోర్డింగ్ ఫర్ న్యూ హైర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో సో ఇక క్యాండిడేట్స్ కి వచ్చేసి మీరు ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ప్రాపర్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే మీరు కండక్ట్ చేసేసి న్యూ క్యాండిడేట్స్ అయితే హైర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా మీరైతే హెచ్ఆర్ టీమ్ అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి అనమాట. సో వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టే గైస్, మీకైతే హ్యూమన్ రిసోర్సెస్ సర్టిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా టాలెంట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మీకు ప్రీవియస్ గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే విధంగా దీంతో పాటు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు క్యాండిడేట్స్ తో ప్రొఫెషనల్ గా కమ్యూనికేట్ అయ్యేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదే విధంగా ఈ యొక్క కంపెనీ గురించి నాలెడ్జబుల్ గా మాట్లాడేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక పడితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు మనకు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. గైస్, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ రిమోట్ పొజిషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఒక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్, మీరు వచ్చేసి ఒక ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో ఐటీ రిక్రూటర్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే టాలెంట్ ఎక్విజిషన్ కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, రిక్రూట్మెంట్ కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్ గా పోస్ట్ అయింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ కి సంబంధించి
సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ అనుకున్నట్టే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అప్లై అయితే చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేస్తారంటే సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయండి. వన్స్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఇలా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.